జూలై 2న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. రైతు భరోసా, మూసీ రివర్ ఫ్రంట్ సర్పై ప్రధానంగా చర్చించనున్నారు. జూలై 1న సంజయ్ జుజు రాష్ట్ర సీఎస్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన పాల్గొనే తొలి కేబినెట్ సమావేశం ఇదే కానుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, జూలై 2వ తేదీ నాడు కేబినెట్ సమావేశం జరగబోతుంది. 15 రోజులకు ఒకసారి కేబినెట్ సమావేశం జరపడం అనేది ఆనవాయితీగా వస్తుంది. 2 రోజులు అటు ఇటుగా నెలలో 2 సార్లు జరపాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈసారి కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి. జూలై 2కు జూలై 1 నాడు కొత్త సీఎస్ గా ఉన్నటువంటి సంజయ్ జాజు ప్రమాణ స్వీకారం బాధ్యతలు తీసుకోబోతున్నటువంటి నేపథ్యంలో దాని తర్వాత మరుసటి రోజు కేబినెట్ సమావేశం జరగబోతుంది. మంత్రులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులందరూ హాజరవుతారు. బ్యూరోక్రాట్స్ సంబంధించినటువంటి శాఖల ముఖ్య కార్యదర్శులు ఉంటారు. సిఎస్ కూడా ఉంటారు. సిఎస్ గా మొదటి సమావేశం ఇదే జరుగుతుంది. అదే సమయంలో మొన్న పేపర్లెస్ అంటే ట్యాబ్ల ద్వారా నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూసాం. అది కేవలం తాత్కాలిక అంటే కేబినెట్ కేవలం సాధారణ కేబినెట్ లాగానే నడిపించినటువంటి సమావేశం చూసాం. ఇది పూర్తి స్థాయిలో కేబినెట్ సమావేశం రేపు 2వ తేదీన జరుగుతుంది. ఎక్కడ కూడా పేపర్లు అనేది ఎక్కడ యూజ్ చేయకుండా ట్యాబ్ లోనే నిర్ణయాలు జరుగుతాయి. ఎజెండా కూడా ఖరారు అవుతుంది. ఇవన్నీ కూడా దాని ద్వారా నిర్వహించే అవకాశం అయితే ఉంటుంది. అదే సమయంలో ఈ మధ్య తీసుకున్నటువంటి నిర్ణయాలలో భాగంగా ఎందుకంటే రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు ఎల్లుండి నుంచి స్టార్ట్ కాబోతున్నటువంటి నేపథ్యంలో మధ్య నుంచి స్టార్ట్ చేయాలనుకున్నారు. 8 ఎకరాల వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే మొన్న చూసాం మనం రబీ సీజన్ లో కేవలం 2 ఎకరాలకు మాత్రమే ఇచ్చారు. 2 ఎకరాల తర్వాత ఆపేసినటువంటి పరిస్థితి ఎందుకోసం ఆపేశారు దాని మీద సమాధానం అటు వ్యవసాయ శాఖ మంత్రి క్లారిటీ లేదు, ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి కూడా స్పష్టమైనటువంటి ప్రకటన రాలేదు. కానీ ఈ ఖరీఫ్ సీజన్ లో మాత్రం 9 విడతలు ఇస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ 9 విడతలకు అంటే దాదాపు 9,000 కోట్ల రూపాయల దాకా ఇవ్వాలనేటువంటి ప్రాథమికంగా నిర్ణయించినటువంటి పరిస్థితి చూసాం. అది ఎంతవరకు ఇస్తారు, ఎలాంటి ఎందుకంటే ఇదంతా కూడా పంట పండించిన వాళ్ళకే ఇస్తామనేటువంటి ఒక ప్రకటన అయితే మనకు సీఎం ఆఫీస్ నుంచి వచ్చినటువంటి పరిస్థితి చూసాం. అది నిజంగానే ఇంప్లిమెంటేషన్ చేస్తారా లేదంటే మళ్ళీ 2 ఎకరాలకు లేదా 5 ఎకరాలకు ఇచ్చి వదిలిపెడతారా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇంటర్నల్ సమాచారం అయితే దాదాపు 10-15 ఎకరాల వరకైనా ఇస్తారనేటువంటి సమాచారం అయితే మనకు అందుతుంది. అదే సమయంలో రామ్జీకి సంబంధించినటువంటి ఈబీజీ రామ్జీ చట్టంలోని కీలకమైన నిబంధనల మీద కూడా ఈ రోజు సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సబ్ కమిటీలో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ విస్తృత స్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఈ రిపోర్ట్ కి సంబంధించి కూడా ఈ రెండు సార్లు జరిగింది. గతంలో ఒకసారి జరిగింది, ఈ రోజు కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి అన్ని మినిట్స్ ని ఈబీజీ రామ్జీ చట్టం 2025 ప్రభావాలపై పూర్తి స్థాయిలో సమీక్ష జరిపిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని సీతక్క వీళ్ళందరూ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేక్ వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద మళ్ళీ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంటుంది. మరొక 3 నెలల దాకా టైం కావాలి. ఎందుకంటే ఖరీఫ్ సీజన్ లో చాలా మంది కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. పంటలకు సంబంధించినటువంటి దాంట్లో గ్రామీణ పేదల జీవనోపాధికి సంబంధించినటువంటి ఉపాధికి సంబంధించి కూడా కొంత ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కేంద్రానికి అప్పీల్ చేసే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా సిఫార్సులు చేస్తామని కూడా సమీక్షలు చెప్పిన నేపథ్యంలో దీని మీద కేబినెట్ లో ఎట్లాంటి చర్చ జరుగుతుందని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక మూసీ రివర్ ఫ్రంట్ కు సంబంధించినటువంటి అంశం ప్రధానమైంది. ఈ మధ్యలోనే గాంధీ సరోవర్ సంబంధించినటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దానికి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. రాజ్నాథ్ సింగ్ కావచ్చు మిగతా కేంద్ర ప్రభుత్వానికి. అయితే అందుకు సంబంధించినటువంటి ఇక బడ్జెట్ కేటాయింపులు అనేది నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించి ఉంటుంది. కేబినెట్ లో ఎట్లాంటి డిస్కషన్ చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఇక వేగంగా మూసీ రివర్ ఫ్రంట్ కు సంబంధించినటువంటి పనులు ఫస్ట్ ఫేజ్ సంబంధించి రిలీజ్ అవుతాయి. పైనుంచి స్టార్ట్ అయ్యి అది గట్కేశారు అంటే దాదాపు చివరి వరకు ఐఐటీఎల్ చివరి వరకు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ లో ఓన్లీ సగం లోపే చేసే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కానీ అదేవిధంగా ఖరీఫ్ సీజన్ సంబంధించినటువంటి విత్తనాలు, ఎరువుల కొరత ఇవన్నీ కూడా లేకుండా చూడాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. రైతులు ఎందుకంటే ఎప్పటికీ ధాన్యం సంబంధించినటువంటి అంశం మీదనే చర్చ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల మధ్య
వరి ఎక్కువ పండించడం, దాని తర్వాత కొనుగోలు విషయంలో గలాట అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల వైపు ఎంకరేజ్ చేయాలని కూడా ఇప్పటికే చెప్పారు. 7 రకాల పంటల్ని వేయాలి ధాన్యం కూడా చెప్పారు. దానికి సంబంధించిన విధి విధానాలు ఇప్పటికే ఖరారైన నేపథ్యంలో రైతులకు అనుమానాలు నివృత్తి చేసేందుకు కేబినెట్ లో కూడా చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. అదే రకంగా కేంద్ర ప్రభుత్వం మీద మరోసారి ఫైట్ చేసి రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని అంశాల మీద కూడా ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మెట్రో రైలు సంబంధించినటువంటి విషయంలో కొంత క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో కేంద్రం దగ్గరికి వెళ్లి స్వయంగా రేవంత్ రెడ్డి తో పాటు పలువురు మంత్రులు కూడా వెళ్లి ఫైట్ చేశారు. దాని మీద కిషన్ రెడ్డి దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి రైల్వే శాఖ మంత్రి కూడా స్పష్టమైనటువంటి విధి విధానాలతో ముందుకు వెళ్లాలని కూడా దానికి సంబంధించి 2 అధికారులను కూడా వేశారు. రాష్ట్ర స్థాయిలో ఒక అధికారి, కేంద్ర స్థాయిలో ఒక అధికారి వేసినటువంటి నేపథ్యంలో ఇక వేగవంతంగా ముందుకు వెళ్లేందుకు మెట్రో ఫేజ్ 1 ని ముందుకు తీసుకెళ్లేందుకు ఎట్లాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి, ఆ నివేదిక త్వరగా వచ్చి పట్టాలు ఎక్కించేలాగా ప్లాన్ చేయాలనేటువంటి అంశం మీద కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఇట్లాంటి అంశాలు వ్యవసాయానికి సంబంధించి కానీ, నీటిపారుదలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ఇక లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మేడిగడ్డ అనాలు సుందీలకు సంబంధించినటువంటి దాంట్లో పురోగతి, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి ఎత్తిపోతలకు సంబంధించినటువంటి దాంట్లో కొంత ప్రోగ్రెస్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరి వీక్ రిపోర్ట్ ఇవ్వాలని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. రీసెంట్ గా 2 రోజులు మహబూబ్నగర్ జిల్లాలో కూడా పర్యటించారు. అది మనం స్వయంగా కూడా చూసేసాం. దీనికి సంబంధించినటువంటి అంశం కూడా పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల పురోగతి, అదే సమయంలో మేడిగడ్డ అన్నారం సంబంధించినటువంటి అది కానీ, అదేవిధంగా పైన మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి కొత్త ప్రాజెక్టు సంబంధించినటువంటి దాని మీద కూడా మహారాష్ట్రతో డీల్ కుదుర్చుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లి రావాలని చూస్తున్నారు. అపాయింట్మెంట్ రావట్లేదు. దానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఒక చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్లా వ్యవసాయము, కొత్త ప్రాజెక్టులు, మెట్రో, అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి ఇట్లా పలు అంశాల మీద కూడా, అదే పెన్షన్ల పెంపుకు సంబంధించి కూడా ఒక నిర్ణయం జరిగే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతుంది. పెన్షన్లు మరొక 500 రూపాయలు పెంచాలి అనేటువంటి ప్రతిపాదన డిమాండ్ వస్తుంది కనుక అది కూడా ఈ కేబినెట్ లో చర్చ చేస్తారా లేదా మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.